रहस्यमिदगं सर्वं यत्किञ्च जगत्यां जगत् तेन त्यक्तेन भुञ्जीथा मा गृधः कस्य धनं कुर्वन्नेवेह कर्माणि जिजीविषेच्छतगं समाः एवं त्वयि नान्यथेतोऽस्ति न कर्म लिप्यते नरे असुर्यानामते लोका अन्धेन तमसावृता तागुंस्ते प्रेत्याभिगच्छन्ति एके चात्महनो जनाः अनेजदेकं मनसो दिवीयो नैनद्देवा आप्नुवन् पूर्वमर्षत् तद्धावतो न्यानत्येति तिष्ठन्नपो मातरिष्वा दधाति तदेजति तन्नैजति तद्दूरे तद्वन्तिके तदन्तरस्य सर्वस्य तदु सर्वस्यास्य बाह्यतः यस्तु सर्वाणि भूतान्यात्मन्येवानुपश्यति सर्वभूतेषु चात्मानं ततो न विजुगुप्सते यस्मिन् सर्वाणि भूतान्यात्मैवाभूद्विजानतः तत्र को मोहः कशोक एकत्वमनुपश्यतः सपर्यगाच्छुक्रमकायमव्रणमस्नाविरगं शुद्धमपापविद्धं कविर्मनीषी परिभूः स्वयंभूर्याथा तथ्यतोऽर्थान् विदधाच्छाश्रुतिभ्यः समाप्य अन्धं तमप्रविशन्ति ये विद्यामुपासते ततो भूय इव ते तमो य ओ विद्यायां गताः अन्यदेवाहुर्विद्यया अन्यदाहुरविद्यया इति शुश्रुमधीराणां येनस्तद्विचक्षिरे विद्यांच यस्तद्वेदो भयगं सः अविद्यया मृत्युं तीर्त्वा विद्ययामृतमश्नुते अन्धं तमप्रविशन्ति ये असम्भूतिमुपासते ततो भूय इव ते तमो य उ सम्भूत्यागं रताः अन्यदेवाहुस्सम्भवादन्यदाहुरसम्भवात् इति शुश्रुमधीराणां येनस्तद्विचक्षिरे सम्भूतिं च विनाशं च यस्तद्वेदो भयगं सः विनाशेन मृत्युं तीर्त्वा सम्भूत्यामृतमश्नुते हिरण्मयेन पात्रेण सत्यस्यापिहितं मुखं तत्त्वं पूषन्नपावृणु सत्यधर्माय दृष्टये पूषन्नेकर्षे यमसूर्यप्राजापत्यव्यूहरश्मीन् समूह तेजो यत्ते रूपं कल्याणतमं तत्ते पश्यामि योऽसावसो पुरुषः सोऽहमस्मि वायुरनिलममृतमथेदं भस्मान्तगुं शरीरम् ॐ क्रतो स्मर कृतगं स्मर क्रतो स्मर कृतगं स्मर अग्नेनय सुपथाराये अस्मान् विश्वानि देववयुनानि विद्वान् योऽध्यस्मज्जुहुराणमेणो भूयिष्ठां ते नम उक्तिं विधेम योऽध्यस्मज्जुहुराणमेनो भूयिष्ठां ते नम उक्तिं विधेम ॐ शान्ति 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 ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति శాంతి. ప్రియాత్మ బంధువులారా, మనం శుక్ల యజుర్వేదీయ కాణ్వశాఖీయ వాజస్నేయి సంహిత సంబంధమైనటువంటి ఈశావాస్యోపనిషత్తు పారాయణ చేసుకున్నాం. ఈ ఉపనిషత్తు భాష్యం పూర్తయ్యే వరకు ఎంతవరకైతే ఈరోజు భాష్యం అధ్యాపనం జరుగుతుందో అంత మరుసటి రోజు మనం పారాయణ చేసుకుంటాం. మొట్టమొదట ఈ శ్లోకానికి అనగా శుక్ల యజుర్వేదీయ ఈశావాస్యోపనిషత్తు శాంతి మంత్రం ఏదైతే ఉందో పూర్ణమదః, దాని అర్థం చెప్పుకుందాం.
దానికంటే ముందు ఈశావాస్య ఉపనిషత్. ఈశావాస్యం అనే పేరు ఎందుకు వచ్చింది అంటే, సమస్త బ్రహ్మాండాన్ని శాసించే ఏ తత్వమైతే ఉందో దాన్ని ఈశము అంటారు, ఈశ్వరుడు. కనుక వాస్యం అటువంటి చైతన్య తత్వము ద్వారా నింపబడి ఉన్నది, నిండి ఉన్నది సమస్త జగత్తు అనగా చతుర్దశ భువనములు. ఆ విధంగా మనం దృష్టిని సంపాదించుకోవాలి. ఆ విధమైనటువంటి దృష్టిని మనం సంపాదించుకోవాలి. ఈశావాస్యం ఇదం పరిదృశ్యమానం. కొన్ని మన నేత్రములకు కనిపిస్తాయి కొన్ని పదార్థములు మనకి నేత్రములకు కనిపించవు, మనస్సుకు తెలియబడతాయి. కొన్ని బాహ్య ఇంద్రియ గ్రాహ్యములైన పదార్థములు ఉంటాయి, కొన్ని బాహ్య ఇంద్రియములు మనం మూసేసినా సరే అంతఃకరణము ద్వారా కొన్ని తెలియబడతాయి. ఇప్పుడు సుఖముగా దుఃఖముగా ఉన్నాడు అని బాహ్యంగా మనం ఏ ఇంద్రియంతో తెలుసుకోగలుగుతాము అంటే తెలుసుకోలేము. కొంతమంది ముఖంలో కనిపిస్తుంది, కానీ కొంతమంది ముఖంలో లోపల ఉండే దుఃఖాన్ని బయట. ఉదాహరణకి కన్నతల్లి ఉంది, కన్నతల్లి వంట చేసేస్తుంది, ఇంట్లో అందరికీ భోజనం పెట్టేస్తుంది, కానీ ఒక్కొక్కసారి ఆ తల్లికి మిగలదు. ఆ పిల్లలు తినేస్తారు, అన్న తర్వాత ఆమె కూడా నీళ్లు తాగేసి కూడా పడుకుంటుంది. ఒకసారి పిల్లవాడు అడిగితే ఎంతో సంతోషిస్తా, అమ్మా నువ్వు తిన్నావా? ఒకవేళ భర్త ఉంటే ఏమే నువ్వు భోంచేసావా అడిగితే ఎంతో పొంగిపోతుంది ఆ తల్లి. ఎవరు అడగరు, కొన్ని చోట్ల తిన్నావా లేదా. ఒక 5 నిమిషాలు ఆలస్యం అయితే ఛాయ్ తీసుకురావద్దా, ఏం చేస్తున్నావు ఇంట్లో, మేము ఆఫీస్కి వెళ్ళిపోవాలి అని ఇలా నలుగురు 4 వైపులా కసురుతారే కానీ ఇంత కష్టపడుతుంది కదా ఆమె భోంచేసిందా లేదా అని, నిద్రపోయిందా లేదా, విశ్రాంతి ఎవ్వరూ పట్టించుకోరు కొన్ని చోట్ల. అలా ఉండకూడదు. మన భారతీయ సంస్కృతిలో మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథి దేవో భవ అని ఉపనిషత్తులో, తైత్తిరీయ ఉపనిషత్తులో చెప్పబడింది. కనుక తల్లిని గౌరవించాలి. ఆ తల్లి ముఖంలో నేను ఆకలిగా ఉన్నాను అనేటువంటి బాధ కనిపించకుండా వ్యవహరిస్తుంది. అమ్మ ముఖంలో బాధ కనిపిస్తే పిల్లలు బాధపడతారు అని. అలాగే కొంతమంది బయట చిరునవ్వులు చూపిస్తారు, కొంతమంది దుష్టులు కూడా. నేను ఉజ్జయినిలో చూశాను, పైన నవ్వేమో చిరునవ్వుగా ఉంది, కిందేమో ఒక ఇంకొకరిని ఇబ్బంది పెడుతున్నాడు అనమాట. అట్లా ముఖం చూసి కూడా సామాన్యంగా అంటారు, ఏమని ఫేస్ ఇండెక్స్ అని అంటారు కదా, హృదయంలో ఉండేదానికి ఇది ఒక ప్రతిబింబం లాంటిది ముఖం అని. కానీ అందరికీ ఆ విధంగా కవళికలు తెలియబడవు. మరి ఎలా తెలుస్తుంది సుఖము దుఃఖం అంటే? అంతఃకరణ సంవేది, మనస్సు ద్వారా తెలియబడుతుంది. సుఖమా దుఃఖమా? సుఖ దుఃఖాలు మనోగ్రాహ్యాలు, బాహ్య ఇంద్రియగ్రాహ్యాలు కావు కదా. కాబట్టి ఇదం శబ్దముతో చెప్పబడిన స్థూల పదార్థము కావచ్చు, లేదు ఈ అంతర్ముఖంగా మనసుతో తెలియబడే పదార్థాలు కావచ్చు. ఈ సమస్తము పైన శాసనం ఎవరికి ఉంది? జీవికి ఉండదు, ఒక జీవికి ఉండదు. కనుక ఈ సమస్త స్థూల సూక్ష్మ కారణ శరీరాలపైన వ్యాపించి ఉన్నటువంటి చైతన్యం ఏదైతే ఉందో అదే ఈశ్వరుడు. ఈశావాస్యం ఇదం సర్వం. ఇప్పుడు దీనికి ఉపనిషత్ అని పేరు. ఉపనిషత్ అనగా ఏమి? ఉప అనేటువంటి విసర్గ, ని అనేటువంటి ధాతు,
ఉప నీ అనేటువంటి రెండు కూడా ఉపసర్గలే. షదులృగత్యవసాదనయో అనే ధాతు. అంటే వాస్తవంగా అన్నిటికీ మూలం ధాతువే. వ్యాకరణంలో సంస్కృతంలో సూక్ష్మంగా పోతే, కానీ ధాతువుకి ముందు వచ్చినటువంటి వాటిని ఉపసర్గలు అంటారు. ధాతువుకి తర్వాత ప్రయోగింపబడే వాటిని ప్రత్యయములు అంటారు. ప్రత్యయములు. కాబట్టి ఈ ఉపనిషత్తు అంటే ఆ పరబ్రహ్మతత్వ చింతనకు అత్యంత సమీపంలో తీసుకుని వెళ్ళి ఈ సంసార బంధనములను శిథిలీకరణం చేసి నశింపచేసే విద్య, అర్థాత్ బ్రహ్మ విద్య, ఆత్మ విద్య. కఠోపనిషత్ భాష్యంలో మనకి అది రాబోతూ ఉంది. కనుక అటువంటి ఉపనిషత్ అత్యంత సమీపానికి తీసుకెళ్ళినటువంటి విద్య కనుక ఇది ఆత్మ విద్య, బ్రహ్మ విద్య అంటారు దీన్ని. గ్రంథము విద్య కాదు కదా అంటే తత్ప్రతిపాదకత్వాత్, బ్రహ్మ విద్యను తెలియజెప్పే గ్రంథం కాబట్టి దీన్ని కూడా ఉపనిషత్ అంటారు. ఉపనిషత్ బ్రహ్మ విద్య, ఆత్మ విద్య. ఆ బ్రహ్మ విద్యను తెలియజెప్పే గ్రంథం కనుక దీనికి కూడా ఏమని పేరు? ఉపనిషత్. ఈశావాస్యోపనిషత్. ప్రారంభంలో ఓం అని మనం తప్పనిసరిగా ఏ శుభకార్యానికైనా చెప్పుకోవాలి. ఓం అన్నది పరమ మంగళం. ఓంకారశ్చాథ శబ్దశ్చ ద్వావేతో బ్రహ్మణ పురా కంఠం భిత్వా వినిర్యాతో తస్మాన్ మాంగళిక ఉభౌ. ఓంకారము అథ ఈ రెండు బ్రహ్మదేవుడు సృష్టి చేసేటప్పుడు సహజంగానే ఆ కంఠాన్ని ఛేదించుకొని సహజంగానే బయటపడ్డాయంట రెండు పదములు. ఓం అథ ఈ రెండు. అందుచేత అవి మంగళకరములు అని ఒక అర్థం. ఇంకోటి ఏమంటే ఓం అన్నది పరబ్రహ్మకు వాచకం. తస్య వాచక ప్రణవ తజ్జపస్తదర్థభావనం. అత్యంత సమీపంగా చెప్పగలిగింది ఏదైనా పరబ్రహ్మ తత్వానికి వాచకము, నామము, పేరు ఉంది అంటే అది ఓం. ఈ ఓం అకార ఉకార మకారములతో కలిసి ఉన్నది ఒక పద్ధతి. ఇంకొకటి ఓంలో విభాగములు లేవు, ఒకటే ఓం, అది అంతటా నిండి ఉన్నది. పరంచ పరంచ బ్రహ్మ యదోంకార. పరబ్రహ్మ అదే, అపరబ్రహ్మ అది. అది మంగళవాచకం. అంతేకాదు మన రాజమండ్రిలో ఓంకార సత్రయాగం వ్యాసాశ్రమం వారు జరిగినప్పుడు ఓంకారం పైన 3 గంటల ప్రవచనం చెప్పడం జరిగింది. 3 గంటలు దృష్టాంతాలు ప్రమాణాలతో. అది యూట్యూబ్లో లభిస్తుంది. ఏ దుష్టులైనా సరే దాన్ని పాడు చేస్తే చెప్పలేం, కానీ కొంతమంది యంత్రాల ద్వారా పాడవుతాయి, కొందరు కావాలని పాడు చేస్తారు. చెప్పలేం, కానీ ఒక్కసారి మనం అప్లోడ్ చేస్తే అది సురక్షితంగా ఉంటుందని విన్నాను నేను. మనం అప్లోడ్ చేసేవాళ్ళు తీసేయాలి, లేదంటే ఆ కంపెనీ వాళ్ళు తీసేయాలి, లేదంటే ఇంకొకరు ఏదైనా చేయాలి. ఇతరుల గొప్పతనాన్ని సహించుకోలేని అసూయాగ్రస్తులు ఏదైనా చేస్తే చేయవచ్చు. ఎందుకంటే అటువంటి వీడియో కూడా నేను విన్నాను. కాబట్టి అది మళ్ళీ సరి చేసుకోవాలి. అట్లా ఓంకారం అన్నది విఘ్నహర్త. మనం సర్వసాధారణంగా స్థూల దృష్టి ఉండే వాళ్ళకి ఏం చేస్తాము? విఘ్నేశ్వరుడని ఒక ఆకారాన్ని పూజిస్తాం కదా. విఘ్నేశ్వరుని ఆకారం కూడా ఏమిటి? ఓం. విఘ్నేశ్వరుని ఆ తొండంతో సహా చూడండి, ఓంకారం. గం గణపతయే నమః. గం అన్నది బీజం అన్నమాట. గణానాం పతయే నమః. సమస్త గణములకు పతి, రక్షకుడు. అది ఎవరు? ఓంకారం. సమస్త విఘ్నములను నశింపచేసేది ఓంకార పరబ్రహ్మస్వరూపము. ఓంకారం గురించి చెప్పినటువంటి ఆర్ష గ్రంథము ఉండదు. ఓంకారం లేకపోతే ఏ మంత్రానికి తలలేని మొండెములా అయిపోతుంది అన్నమాట. ఓంకారంలో అంత శక్తి ఉంది.
మాండుక్యోపనిషత్తు ఇత్యాది శాస్త్రాల్లో విస్తారంగా చెప్పబడుతుంది. మంగళవాచకమని ఇక్కడ అర్థం చేసుకోండి. చెప్పండి. పూర్ణమదః. ఓం గురించి చెప్పుకున్నాము. పూర్ణమదః ముందు పారాయణ చేసినప్పుడు శ్లోకం మంత్రం చెప్పుకున్నాము. పూర్ణం అదః. పూర్ణం అదః అంటే మనకి ఎదురుగా ఉంటే దాన్ని ఇదం అంటాం, దూరంగా ఉండేదాన్ని పరోక్షంగా ఉండేదాన్ని అదః అంటాం, లేదంటే తత్ అంటాం. తత్ కూడా పూర్ణమే. తత్ అంటే అది. సర్వసాధారణంగా సామాన్యులు ఏమంటారు? ఆ పైవాడి దయ అండి, ఆ పైవాడి దయ అంటారా లేదా? ఆ భగవంతుడు, ఆ భగవంతుడే పైకి చూపిస్తారు కదా, అదే తత్. ఆ తత్ దూరంగా ఉన్నది అని సామాన్యంగా భావిస్తారు, ఆ భగవంతుడు అక్కడ ఉన్నాడని. కానీ శాస్త్రం, ఉపనిషత్తు ఏం చెప్తుందంటే ఆ దూరంగా ఉన్నది అనేటువంటి భావించే ఆ తత్వములో ఏదైతే చైతన్యం ఉందో అదే నీకు ఎదురుగా ఉండే త్వంలో కూడా ఉంది, నీలో కూడా ఉంది, అహంలో కూడా ఉంది. ఆ తత్తులో ఏదైతే ఉపాధి ఉందో, అదేవిధంగా ఈ దూరస్థత్వం అనేటువంటి ధర్మం ఇవన్నీ తొలగించిన తర్వాత ఆ తత్తు, ఈ త్వం, ఈ అహం ఒక్కటే అని తెలియబడతాం. కనుక తత్పదము యొక్క లక్ష్యార్థం ఏదైతే ఉందో అది పూర్ణమే, పూర్ణ బ్రహ్మ. అదేవిధంగా పూర్ణమిదం పలకండి. నేను పలికేటప్పుడు పూర్ణం ఇదం. ఇదం శబ్దంతో ఏం చెప్పబడుతూ ఉంది అంటే ఇదం పరిదృశ్యమానం, ఈ ఎదురుగా కనిపిస్తున్నది కూడా పూర్ణమే. ఎదురుగా కనిపిస్తున్నది ఏది అంటే త్వం శబ్దంతో తెలియబడుతూ ఏదైతే ఉందో, ఇది అని తెలియబడుతూ ఉందో, ఏ పదార్థమైతే ఉందో అది మనిషి శరీరం కావచ్చు, మనుషుడు కావచ్చు, పశువు కావచ్చు, పక్షి కావచ్చు, ఏదైనా సరే ఇది కూడా పూర్ణమే. అనగా ఆ దేవుడు పూర్ణమే, ఈ జీవుడు పూర్ణమే, ఆ బ్రహ్మ పూర్ణమే, ఈ జీవుడు జీవో బ్రహ్మైవ న అపరః తత్వమసి. ఇక్కడ వచ్చేసింది చూడండి. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. పూర్ణాత్ పూర్ణము నుండి, పంచమ్యంతం, పూర్ణం ఉదచ్యతే, పూర్ణము నుంచి పూర్ణమే లభిస్తుంది, ఉత్పన్నమవుతుంది. ఒక తండ్రి నుండి ఒక పిల్లవాడు ఉద్భవిస్తే, పుడితే తల్లి యొక్క సమస్త ఆకారాలు వస్తాయా రాదా? తండ్రి ఆకారాలు వస్తాయా రాదా? లక్షణాలు వస్తే రావచ్చు, రాకపోతే రాకపోవచ్చు లక్షణాలు. కానీ కొద్దిగా చూస్తే మీ నాన్నలా ఉన్నావురా అంటే ముఖం చూస్తే గుర్తుపట్టేస్తాం, ఫలానా అమ్మాయి, ఫలానా అబ్బాయి అని. సుమారుగా పూర్ణ లక్షణాలు వస్తాయా, సగం లక్షణాలు వస్తాయి? ఆకారం వస్తుందా లేదా? పూర్ణం నుంచి పూర్ణం వస్తుందన్నమాట. పరబ్రహ్మ పూర్ణము కాబట్టి జీవుడు కూడా పూర్ణుడే, అపూర్ణుడు కాదు. పూర్ణము నుంచి పూర్ణము వచ్చింది, అది కూడా పూర్ణమే, అది అపూర్ణము కాదు. అందుచేత జీవో బ్రహ్మైవ న పూర్ణస్య పూర్ణమాదాయ. ఈ పూర్ణము యొక్క పూర్ణమును తీసుకొని ఆ పూర్ణములో ఉపాధి ఉందే, ఏ ఉపాధినైతే మనం తొలగిస్తే అభేద జ్ఞానం పొందగలుగుతామో, దేన్ని సామాన్యులు పూర్ణం అనుకుంటారో ఆ దాన్ని తొలగిస్తేనే ఇంద్రియ అగ్రాహ్యమైనటువంటి పూర్ణము వాస్తవంగా తెలియబడుతుందో అది పూర్ణమే. ఆ పూర్ణం నుంచి వచ్చినది కూడా పూర్ణమే. ఈ జగత్తుగా కనిపించేది పూర్ణమే. ఈ నీవు త్వం పదంతో చెప్పబడేది పూర్ణమే, తత్పదంతో చెప్పబడేది పూర్ణమే.
పూర్ణము కానిది ఇంకోటి లేదు. ఎందుకని అంటే చెప్పండి. పూర్ణమేవావశిష్యతే. పూర్ణం ఏవ అవశిష్యతే. ఏవకారం నిశ్చితార్థం అన్నమాట. ఏవ నువ్వే చెయ్యాలి చంద్రమౌళి అన్నాం అనుకోండి, ఇంకెవరిని నా రూమ్కి పంపించవద్దు అని అర్థం కదా. ఏవ 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 అన్నటువంటిది నిశ్చితార్థం అన్నమాట. కనుక పూర్ణం ఏవ అవశిష్యతే. ఈ సమస్త ఉపాధులన్నీ కూడా తొలగించబడిన తర్వాత మిగిలేది పూర్ణమే, జీవబ్రహ్మైక్యమే. అయితే ఈ తొలగించడం ఏమిటి అంటే, వాస్తవంగా ఈ ప్రక్రియలో ఏం చెప్పబడుతుందంటే, ఈ పంచభూతాలు నేను కాదు, ఈ సమస్త స్థూల సూక్ష్మ కారణ శరీరాలు నేను కాదు, అదేవిధంగా పంచకోశములు అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశములు నేను కాదు అని ఈ విధంగా తెలుసుకున్న తర్వాత వేదాంత చింతనలో అధిష్టాన సత్తా మాత్రమే నిత్యమైనది, అధిష్టాన సత్తాపై ప్రతిభాసిస్తున్నటువంటి సమస్తము కల్పితమే, బ్రహ్మ సత్యం జగన్మిథ్యా. వచ్చేసామా? పూర్ణాహుతులు పూర్ణమద శాంతి మంత్రంలోనే అద్వితీయమైనటువంటి అద్భుతమైన జ్ఞానం ఉంది, తెలుసుకోవాలి. అయితే కొంతమందికి భ్రమలో పడిపోతారు. కొంతమంది అమ్మవారి భక్తులు, అమ్మవారే గొప్ప, బ్రహ్మ వేరు అనుకుంటారు. కొంతమంది వేదాంతులు బ్రహ్మ వేరు అమ్మ వేరు అనుకుంటారు. కానీ అమ్మయే బ్రహ్మ, బ్రహ్మయే అమ్మ. వాస్తవంగా ఒకే చైతన్యం ఉన్నది, ఒక్కటే చైతన్యం. ఆ ఒక్క చైతన్యాన్ని అమ్మగా ఉపాసించవచ్చు, బ్రహ్మగా ఉపాసించవచ్చు. తెలుసుకున్న తర్వాత జ్ఞానంలో పరినిష్ఠితులైన తర్వాత అమ్మను వేరుగా బ్రహ్మను వేరుగా చూడలేరు. అమ్మను బ్రహ్మను తనను కూడా భిన్నంగా చూడలేరు. తనను కూడా అమ్మ కంటే భిన్నం కాదు, బ్రహ్మ కూడా తనకంటే భిన్నం కాదు. జీవో బ్రహ్మైవ నాపరః. మరి లలితా సహస్రనామం చెప్పాలి కదా. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభ చెప్తూ ఉంటారా? మరి అందులో ఉందా లేదా జీవో బ్రహ్మైవ నాపరః? ఉంది కదా. చాలామంది ఒక ఆరోపణ చేస్తారు, శంకరాచార్యుల వారు ఉపాసనలు స్వీకరించలేదు, ఈ జగత్తుని మిథ్య అన్నారు, మిథ్యా శబ్దం ఇంతకుముందు లేదు అంటారు. చాలామంది ఆరోపణలు చేస్తారు. మరి లలితా సహస్రనామ పారాయణ కూడా చేస్తారు. ఆ లలితా